వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ ఈశ్వర్ కుమార్. ఈ వీడియోలో మనం జూన్ 2026కి సంబంధించినటువంటి తెలంగాణ అంశాలను మనం ఇన్ డెప్త్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం యొక్క చీఫ్ సెక్రటరీగా సంజయ్ జాజుని నియమించడం జరిగింది. సో వీరు బాధ్యతలను తీసుకున్నారు. సో ఈ నెల జూన్ 30న సచివాలయంలో బాధ్యతలను తీసుకోవడం జరిగింది. సో చీఫ్ సెక్రటరీగా సంజయ్ జాజు గారు ఐఏఎస్ ఆఫీసర్. సో వీరు ఛార్జ్ తీసుకున్నారు. సో దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి రామకృష్ణ రావు గారు రిటైర్ అవ్వడం జరిగింది. సో ఇదే నెల 30న రిటైర్ అయ్యారు. వారి స్థానంలో కొత్తగా బాధ్యతలను సంజయ్ జాజు గారు బాధ్యత తీసుకున్నారు. సో దీని ఆస్పెక్ట్స్లో మన జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే లైక్ హూ ఈజ్ ద ప్రజెంట్ చీఫ్ సెక్రటరీ ఫర్ తెలంగాణ స్టేట్ అన్నప్పుడు సంజయ్ జాజు మన ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. బట్ దీంట్లో మనం ఇన్డెప్త్గా ప్రతి అంశాన్ని కూడా మనం ఇన్డెప్త్గా తెలుసుకుంటున్నాం కాబట్టి ఆ ఆస్పెక్ట్స్లో కొన్ని అంశాలు నేను మాట్లాడుతూ ఉంటాను. లైక్ ఈ చీఫ్ సెక్రటరీ యొక్క నియామకం ఎలా జరుగుతుంది, సెలక్షన్ ప్రాసెస్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సో యూపీఎస్సి ఏదైతే ఉంటుందో, సో యూపీఎస్సి వారు ఒక సీనియర్ మోస్ట్ అంటే స్టేట్లో ఉన్నటువంటి స్టేట్ క్యాడర్కి చెందినటువంటి ఒక ముగ్గురు యొక్క సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ల జాబితాను మనకి ప్రభుత్వానికి పంపిస్తూ ఉంటారు. సో పంపించిన దానిలో ఆ జనరల్గా అయితే 3 మెంబర్స్ని పంపిస్తూ ఉంటారు. సో ఆ పంపించినటువంటి లిస్టులో ఉన్నటువంటి వాళ్ళలో చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో సో వారు తనకు నచ్చినటువంటి వ్యక్తిని చూస్ చేసుకోవచ్చు. హీ క్యాన్ చూస్ ఎనీ పర్సన్ యాజ్ పర్ హీస్ విల్. సో చీఫ్ మినిస్టర్ గారి యొక్క ఇష్టం మేరకు, అభిప్రాయం మేరకు తాను ఎవరితో కలిసి పనిచేయాలనుకుంటున్నారు, ఎవరి ద్వారా మనకి వ్యవస్థ నడిపించాలనుకుంటున్నారు, సో వాళ్ళలో ఈ ముగ్గురు లిస్ట్ ఏదైతే యూపీఎస్సీ రికమెండ్ చేస్తుందో దాన్ని నేమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే కొన్ని సందర్భాల్లో కొన్ని స్టేట్స్లో కూడా ఏం జరిగింది అంటే ఈ లిస్ట్లో ఉన్నటువంటి నేమ్సే కాకుండా మిగిలినటువంటి లిస్ట్లో ఉన్నటువంటి నేమ్స్ కాకుండా అదర్ నేమ్స్ని కూడా కొన్ని రాష్ట్రాల్లో చీఫ్ మినిస్టర్లు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది జరిగినటువంటి సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి. సో జనరల్గా ప్రాసెస్ ఏంటంటే యూపీఎస్సీ ఒక 3 సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ల లిస్ట్ని రికమెండ్ చేస్తుంది. సో రికమెండ్ చేసినప్పుడు దానిలో చీఫ్ మినిస్టర్ ఆ ముగ్గురులో ఉన్నటువంటి వారిని సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా వారిని అపాయింట్ చేసేది కూడా చీఫ్ మినిస్టరే. సెలెక్ట్ చేసేది సీఎం, అదేవిధంగా అపాయింట్ చేసేది కూడా ఇక్కడ సీఎంఏ అవుతుంది. బట్ కాకపోతే ఆ యొక్క అపాయింట్మెంట్కి సంబంధించినటువంటి సర్క్యులర్ ఉంటుంది చూసారా, బట్ ఆ సర్క్యులర్ మాత్రము గవర్నర్ పేరు పైన వస్తుంది. ద సర్క్యులర్ విల్ బి ఇష్యూడ్ ఆన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్. ఎందుకు అంటే ఇక్కడ చీఫ్ సెక్రటరీని సెలెక్ట్ చేయడం, అపాయింట్ చేయడం అనేది ఇట్ ఈస్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్. సో ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ అన్నీ కూడా ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ పైన జరగాలి. ఇది యాజ్ పర్ ది మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి కొన్ని స్టాట్యూట్స్. సో దీన్ని బేస్ చేసుకుని అపాయింట్మెంట్ లెటర్ అనేటువంటిది కావచ్చు, లేదంటే సర్క్యులర్ అనేటువంటిది కావచ్చు, లేదా గెజిట్ నోటిఫికేషన్ కావచ్చు, ఇట్ విల్ బి రిలీజ్డ్ ఆన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ అనమాట. సో అలా గవర్నర్ పేరు పైన వస్తుంది. సో అక్కడ నుంచి ఇక మనకి బాధ్యతలు తీసుకొని చీఫ్ ఎవరైతే ఉన్నారో సిఎస్ చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారు విధులను నిర్వహిస్తుంటారు. ఇంకొక అంశం ఇక్కడ ఏంటి అంటే ఈ సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి అని అంటాం. వీరి యొక్క బాధ్యతలు ఏముంటాయంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ పరిపాలన మొత్తాన్ని కూడా వీరి యొక్క నేతృత్వంలోనే జరుగుతూ ఉంటుంది. స్టేట్లో ఉన్నటువంటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్లు అందరూ కూడా వీరి యొక్క కోఆర్డినేషన్తో గైడెన్స్తో నడుస్తూ ఉంటారు. ఇక దాంతోపాటు సిఎస్ ఇక్కడ వారి యొక్క విధులు ఏముంటాయి అంటే వీరు లైక్ ఎక్స్ అఫిషియో, వీరు ఎలా ఉంటారు అంటే తను ఎక్స్ అఫిషియో సెక్రటరీ ఫర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి వీరు ఉంటారు. అర్థమైందా? సో వీరి యొక్క నేతృత్వంలోనే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించినటువంటి బాధ్యతలన్నీ కూడా వీరే చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ ఆస్పెక్ట్. ఇక దాని తర్వాత చీఫ్ సెక్రటరీని రిమూవ్ చేయాలి అంటే ఎవరు చేయాలి? సింపుల్గా ఇక్కడ చీఫ్ మినిస్టరే ఆ యొక్క రిమూవ్ చేసేటువంటి బాధ్యత కూడా సీఎంఏ తీసుకుంటారు. సో సీఎం కనుక ఆ వ్యక్తిని సిఎస్గా నియమించబడినటువంటి వ్యక్తి యొక్క పనితనం మెరుగ్గా లేదు, పరిపాలన అనేటువంటిది ప్రాపర్గా లేదు, ఆ యొక్క కోఆర్డినేషన్ మిస్ అవుతుంది అనేటువంటి ఆస్పెక్ట్స్లో సీఎం డెసిషన్ తీసుకొని ఆ సిఎస్గా ఉన్నటువంటి వ్యక్తిని రిమూవ్ చేయవచ్చు. అర్థమైందా? ఇక దాని తర్వాత సిఎస్కి సంబంధించి ఫిక్స్డ్ టెన్యూర్ అనేటువంటిది ఏమైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా ఎవరినైనా సిఎస్గా నియమించిన తర్వాత 2 years 3 years 4 years అలా టెన్యూర్ ఉంటుందండి? ఏం లేదండి, దెర్ ఈజ్ నో టెన్యూర్. సో సీఎం యొక్క ప్లెజర్ కన్వీనియన్స్ వరకు ఇక సిఎస్గా కంటిన్యూ చేయొచ్చు. సీఎంకి ఇష్టం లేకపోతే రిమూవ్ చేయొచ్చు. సో దెర్ ఈజ్ నో ఎనీ ఫిక్స్డ్ టర్మ్ టు బీ కంటిన్యూ ఎనీ సిఎస్ యాజ్ ఎ సిఎస్. అర్థమైందా? సో సిఎస్గా కంటిన్యూ చేయడానికి ఎటువంటి ఫిక్స్డ్ టెన్యూర్ టర్మ్ కూడా ఏది లేదు అండి. ఓకే, సో దట్ ఈస్ ద పాయింట్ యూ హ్యావ్ టు నో హియర్. మరి
ఇక్కడ ఒక కేసు ఉంటుంది, లైక్ టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యం వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇక్కడ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఒక గైడ్లైన్స్ ఇచ్చింది. ఏమని అంటే చీఫ్ సెక్రటరీ యొక్క పదవి కాలం మినిమం ఉండాలి, అది 2 years ఉండాలి అనేటువంటిది ప్రపోజల్ చేశారు. బట్ దీన్ని ఫాలో అవ్వట్లేదు, జస్టిస్ ప్రపోజల్ మేరకే ఉంది అనమాట. ఇది ఒక ఆస్పెక్ట్. మరి దీని ఉద్దేశంలో గతంలో వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి మనం చూద్దాం. సో దిగువ ప్రకటనలను పరిగణలోకి తీసుకొని ఇచ్చారు. స్టేట్మెంట్ 1, ఒక రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శిని ఆ రాష్ట్ర గవర్నర్ నియమిస్తాడు అని ఉంది. ఎస్ ఆ నోన మనం ఫైండ్ అవుట్ చేయాలి. రెండవది, ఒక రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శికి నిర్ణీత పదవి కాలం ఉంటుంది. ఎస్ ఆ నోనా. సో దాన్ని మనం ఇంగ్లీష్లో చెప్పాలి అంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అంటాం. ద చీఫ్ సెక్రటరీ ఇన్ ఏ స్టేట్ ఈజ్ అపాయింటెడ్ బై ద గవర్నర్ ఆఫ్ ది స్టేట్. ఎస్ ఆర్ నో. రెండవది, ద చీఫ్ సెక్రటరీ ఇన్ ఏ స్టేట్ హ్యాస్ అ ఫిక్స్డ్ టెన్యూర్. ఒక పదవి పూర్తి నిర్ణీత కాలం వ్యవధి ఉంటుందా లేదా? సో వాట్ ఈస్ ఆన్సర్? ఆన్సర్ తెలిస్తే యూ కెన్ కామెంట్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో ఫైనల్లీ హియర్ ద ఆన్సర్ ఈస్ డి. ఏది కాదు. ఎందుకంటే ద చీఫ్ సెక్రటరీ ఇన్ స్టేట్ ఈజ్ అపాయింటెడ్ బై గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్. గవర్నర్ కాదు, సీఎం. ఇక్కడ సెలెక్షన్ అయినా అండ్ అపాయింట్మెంట్ అయినా కూడా సీఎం యొక్క నేతృత్వంలో జరుగుతుంది. గవర్నర్ యొక్క పాత్ర ఏముంటుందంటే జస్ట్ ఒక లెటర్ని రిలీజ్ చేయడమే, గవర్నర్ సిగ్నేచర్తో లెటర్ రిలీజ్ చేయడమే, అది వరకే ఇక్కడ పాత్ర ఉంటుంది గవర్నర్. సిఎస్ యొక్క పాత్రలో గవర్నర్ యొక్క రోల్ అనేటువంటిది ఇది కూడా ఉండదు. రెండవది, ద చీఫ్ సెక్రటరీ ఇన్ ఏ స్టేట్ హ్యాస్ అ ఫిక్స్డ్ టెన్యూర్. సో చీఫ్ సెక్రటరీకి ఏమైనా ఫిక్స్డ్ టెన్యూర్ ఉందా? లేదు. హీ విల్ కంటిన్యూ ఇన్ ద సర్వీస్ అంటిల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ ది ప్లెజర్ అండ్ కంఫర్ట్. ఓకే. సో అంటే సీఎం యొక్క ఇష్టం మేరకు ఎంతైనా కాలమైనా ఉండొచ్చు. సో 5 years ఉండొచ్చు, ఆర్ ఎల్స్ లెస్ దెన్ దట్ ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ది విల్ ఆఫ్ ది సీఎం. ఓకే. సో కాబట్టి ఐ కెన్ గో ఫర్ డి ఇస్ ద ఆన్సర్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో నేను మీకు ఈ యొక్క క్వశ్చన్ నేను డిస్ప్లే చేయడం జరిగింది. ఇది ఒకప్పుడు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో 2016లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఓకేనా? సో దట్ ఈస్ ద పాయింట్. అంటే ఇలా చదవాలని నేను చెప్తున్నా. సో జస్ట్ ఏదో పైన అట్లా హెడ్లైన్స్ చదువుకుంటే పోతే మనకి ఆన్సర్స్ పెట్టలేం. వీ హ్యావ్ టు గో విత్ ఇన్ డెప్త్ అనాలిసిస్. సో దానికి మనం టీశాట్లో ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో లెట్ ఇస్ ద స్టార్ట్. వన్ మోర్ ఇష్యూ, లైక్ హైదరాబాద్లో అనార్గనైజ్డ్ దాన్ని అసంఘటిత, సో ఆ సంఘటిత రంగం అనటం అనార్గనైజ్డ్ సెక్టర్. సో అనార్గనైజ్డ్ సెక్టార్లో వర్కర్స్ లేదా కూలీలు ఎక్కువగా ఉన్నటువంటి నగరముగా హైదరాబాద్ వార్తల్లో నిలిచింది. సో ఇక్కడ మనకి ఎన్ఎస్ఓ అనేటువంటిది ఉంటుంది. సో ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని ఉంటుంది. సో ఎన్ఎస్ఓ అనేటువంటిది వీళ్ళు ఒక మినిస్ట్రీలో వర్క్ చేస్తూ ఉంటారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అంటాం. సో నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ఎంఓఎస్పిఐలో అనుబంధంగా విధులను నిర్వహిస్తుంటారు. సో వీళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక పేరు యాన్యువల్ సర్వే ఆఫ్ యూని ఇన్కార్పొరేటెడ్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అని అంటాం. ఇక్కడ చూడవచ్చు మీరు. సో యాన్యువల్ సర్వే ఆఫ్ యూని ఇన్కార్పొరేటెడ్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ 2025 నివేదిక ఇచ్చారు. సో దానిలో హైయెస్ట్ ప్లేస్లో ఎక్కువ మంది ఉద్యోగం పొందినటువంటి, ఎక్కువ మందికి ఉపాధి ఇస్తున్నటువంటి ఒక నగరముగా హైదరాబాద్ నిలిచింది. సో హైదరాబాద్ స్టోరీ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మరి సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారు అంటే కోల్కతా ఉంటుంది సెకండ్ ప్లేస్లో. దేశంలో ఫస్ట్ ప్లేస్లో హైదరాబాద్ ఉన్నప్పుడు సెకండ్ ప్లేస్లో మనకి కోల్కతా ఉంటుంది అండి. ఓకేనా? సెకండ్ ప్లేస్లో కోల్కతా ఉంది. అంటే ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ప్రొవైడ్ చేసేటువంటి ఒక ప్రాంతముగా. ఇక దాని తర్వాత పరిశ్రమల పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే, అంటే అన్ఆర్గనైజ్డ్ చెందినటువంటి ఇండస్ట్రీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనకి హైయెస్ట్గా కోల్కతాలో ఉంది, సెకండ్ ప్లేస్లో సూరత్ అండ్ థర్డ్ ప్లేస్లో హైదరాబాద్ ఉంది. ఓకేనా? సో హైదరాబాద్లో దాదాపుగా 6,08,325 అన్ఆర్గనైజ్డ్ సెక్టార్కి చెందినటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేదా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఓకే. సో ఇది ఒక అంశం. ఇంకా సగటున హైదరాబాద్లో ఒక కూలీకి, ఒక వర్కర్కి సగటున వచ్చేటువంటి డైలీ వేజెస్ ఎంతో తెలుసా? ఒక సంవత్సర కాలంలో 2,14,279 రూపాయలు వస్తూ ఉన్నాయి. అంటే సగటుగా యాన్యువల్ ఇన్కమ్ వచ్చి 2,14,279 రూపాయలు వస్తూ ఉంది. ఓకేనా? సో ఇది మనం ఇంపార్టెంట్గా చెప్పవచ్చు. మరి దీని ద్వారా మనకి దాదాపుగా ఎంతమంది ఇలా కూలీలు ఉపాధి పొందుతున్నారు అంటే హైదరాబాద్ నుంచి 15,70,068 మంది ఉపాధి పొందుతూ ఉన్నారు. రెండవ స్థానంలో తీసుకుంటే కోల్కతా ఉంది. కోల్కతాలో
13,55,643 మంది ఈ యొక్క ఉపాధిని పొందుతూ ఉన్నారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన స్టాటిస్టిక్స్. మరి దీనిలో మహిళల యొక్క యాజమాన్యంలో కంట్రోల్లో ఉన్నటువంటి అసంఘటిత పరిశ్రమల యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది అంటే 24.53%గా ఉంది. మరి దీంట్లో మహిళలు ఎంతమంది అంటే మహిళల యొక్క కంట్రోల్లో ఉన్నటువంటి అన్ఆర్గనైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే 24.53% ఉన్నాయి. సో వీటిలో ఎంతమంది మహిళలు పనిచేస్తున్నారు అంటే ఎంత పర్సంటేజ్ అంటే 19.82% మేర పనిచేస్తూ ఉన్నారు. సో ఇది మన డేటా ఈ యొక్క రిపోర్ట్ నుంచి తీసుకోవాల్సినటువంటి డేటా. ఓకేనా. సో నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్యోగుల కోసం, మేలు కోసం, అదేవిధంగా ప్రతిసారి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది మేము వేరువేరు కాదు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరం ఒకటే, మేము ఒకటే, వేరు కాదనేటువంటి అంశాలను వివిధ సందర్భాల్లో చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సో ఉద్యోగుల కోసం, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం ఒక ఇన్సూరెన్స్ని తీసుకొచ్చింది. ఆ ఇన్సూరెన్సే తెలంగాణ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని అంటాం. సో దీని కింద దాదాపుగా 1.02 crore మేర ఇన్సూరెన్స్ని ఈ యొక్క అందిస్తూ ఉన్నారు. సో యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అనమాట, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ 1.02 అంటే 1,02,00,000 ఇన్సూరెన్స్ని అందిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఇది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అనమాట. సో దీనివల్ల మరి ఎంతమంది బెనిఫిట్ అవ్వబోతూ ఉన్నారంటే దాదాపుగా ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ 5,14,000 మంది బెనిఫిట్ అవ్వబోతున్నారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్కింగ్లో ఉన్నవాళ్ళు, దానితో పాటు పెన్షనర్స్ కూడా ఈ యొక్క స్కీమ్ కింద ఎలిజిబిలిటీ వాళ్ళే 3.38+ lakhs పెన్షనర్స్ బెనిఫిట్ అవుతూ ఉన్నారు. మరి దీనికి ఏమైనా ప్రీమియం కట్టాలా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రీమియం కట్టాలంటే నో, స్టేట్ గవర్నమెంట్ విల్ బేర్ ద ప్రీమియం యాజ్ పర్ ది గైడ్ లైన్స్ ఆఫ్ దిస్ స్కీమ్. మరి ఈ స్కీమ్ని గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుందా అంటే ఫ్యూచర్లో తీసుకొచ్చిన ఆలోచనలో ఉన్నారు అనేటువంటి అంశాన్ని తెలియజేస్తున్నారు. మేబీ ఫ్యూచర్లో రావచ్చు, వస్తే వీ విల్ అప్డేట్ ఇన్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఓకేనా. సో ఇది మనకి ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక దాని తర్వాత ఇంకొక అంశం, నల్గొండ జిల్లాలో ఒక ప్రాంతం, ఆ ప్రాంతం పేరు కనగల్ అనేటువంటి ప్రాంతం. సో ఈ కనగల్ అనేటువంటి ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయేటువంటి రోడ్లు, రహదారులకు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని. సో ఇక్కడ ఆ ప్రాజెక్ట్ యొక్క ఖర్చు దాదాపుగా తీసుకుంటే 13,006 కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేశారు. రోడ్లు దాదాపుగా 6,092 కిలోమీటర్ల మేర రోడ్లు 441 రోడ్లు రాష్ట్రం మొత్తంగా కూడా ఈ రోడ్లు వేయబోతున్నారు. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ని కూడా రోడ్ల భవనాల శాఖ మినిస్టర్ అయినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రిలీజ్ చేయడం జరిగింది. అయితే రోడ్లన్నీ కూడా HAM పద్ధతిలో వేస్తాము అని చెప్తున్నారు. అంటే HAM రోడ్లు అంటాం. సో HAM పద్ధతిలో రోడ్లు వేయబోతూ ఉన్నారు. సో దీన్నే మనం HAM పద్ధతిని ఏమంటామంటే లైక్ హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ అని అంటాం. ఇది కొత్తగా తీసుకొస్తున్నటువంటి ఒక పద్ధతి అనమాట. అంటే జనరల్గా హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ అని అంటే ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు, ప్రభుత్వం కలిసి రోడ్లు వేస్తారు అనమాట. సో దీంట్లో స్టేట్ గవర్నమెంట్ యొక్క రోడ్లు వేయడానికి ఖర్చు 40% పెడుతుంది. ద రిమైనింగ్ 60% ఖర్చు అంతా కూడా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉంటారో వాళ్ళు పెడతారు. పెట్టిన తర్వాత ఆ రోడ్లన్నీ కూడా వేస్తారు. వేసిన తర్వాత ఆ టోల్ ట్యాక్స్ ఉంటుంది కదా, టోల్ ఛార్జెస్, ఆ టోల్ ఛార్జీలను గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. సో టోల్ ఛార్జీలను గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసిన తర్వాత వచ్చిన అమౌంట్లో ఇప్పుడు వీళ్ళు ఏదైతే 60% అమౌంట్ని పెట్టారో రోడ్లు వేయడానికి, ఆ 60% అమౌంట్కి ఇంట్రెస్ట్ కలిపి, అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ అమౌంట్ 60% కదా ఇన్వెస్ట్మెంట్. సో ఆ ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ వాళ్ళకి వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్, సమ్ ప్రాఫిట్, ఈ మొత్తం కలిపి కొన్ని పర్టికులర్ ఇన్స్టాల్మెంట్స్లో 5 ఇన్స్టాల్మెంట్స్ 6 ఇన్స్టాల్మెంట్స్ డిపెండ్స్ అపాన్ ద అగ్రిమెంట్, ఆ ఇన్స్టాల్మెంట్స్లో బేస్ చేసుకొని వీళ్ళు పెట్టిన 60% ఇంట్రెస్ట్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వం వారికి చెల్లిస్తుంది అనమాట. బట్ ఇక్కడ టోల్ కలెక్ట్ చేసే బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది.
ఓకేనా. సో ఇది ఎందుకు తీసుకుంటున్నారంటే దానికి సంబంధించి ఒకవేళ వీళ్ళు రోడ్డు వేసిన తర్వాత ఆ రోడ్లో ఎక్కువ వెహికల్స్ కనుక తిరగకపోతే, దాని ఖర్చు అంతే తిరగకపోతే, అప్పుడు ఈ రోడ్లు వేసినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెవెన్యూ అనేటువంటిది ఉండదు కదా, తక్కువ ఉంటుంది కదా. ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తుంది. దాన్ని ఈ మెథడ్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ అని అంటాం. గతంలో ఇది కాక ఇంకొక మెథడ్ ఉండేది. సో దాన్ని పీపీపీపీ మెథడ్ అని అంటాం. లైక్ వి కాల్ ఇట్ యాజ్ పీపీపీపీ మెథడ్. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అంటాం. ఓకే, సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని అంటాం. ఈ మెథడ్ గతంలో ఉండేది. సో దీని ప్రకారం ఏంటి అంటే కొంత షేరు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో స్టేట్ గవర్నమెంట్ కొంత షేర్ ఉంటుంది, ఎక్స్ అనేటువంటి షేర్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా వై అనేటువంటి షేర్, ఆ ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి జెడ్ అనేటువంటి షేర్, ఇలా షేర్లు ఉంటాయి. సో బట్ రోడ్లు వేసిన తర్వాత ఆ రోడ్డు యొక్క నిర్వహణ కానీ ఆ రోడ్డు పైన ట్యాక్స్లు కలెక్ట్ చేసేదంతా కూడా ప్రైవేట్ వ్యక్తులు చేస్తారు. చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఖర్చు పెట్టారో ఆ ఖర్చుకి ప్లస్ వాళ్ళ ప్రాఫిట్కి ఇంట్రెస్ట్కి మొత్తం అమౌంట్ వచ్చిన తర్వాత అప్పుడు ఆ టోల్ ప్లాజాని గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో దీన్ని పీపీపీపీ మెథడ్ అని అంటాం. పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ అని అంటాం. చేసిన తర్వాత లేదా కంటిన్యూ చేసినా కూడా దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ని అందరూ కూడా షేర్ చేసుకుంటారు. సో ఈ మెథడ్. ఇక దాంతోపాటు బుల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ బాట్ మెథడ్ అని అంటాం. బుల్డ్ అంటే నిర్మిస్తారు, ప్రైవేట్ వ్యక్తులు నిర్మిస్తారు, తర్వాత కొంతకాలం దాన్ని ఆపరేట్ చేస్తారు, వాళ్ళకి ప్రాఫిట్స్ అన్ని కూడా వచ్చిన తర్వాత దాన్ని గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇది ఒక మెథడ్ అనమాట, బుల్డ్ ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అనేటువంటి మెథడ్. ఓకేనా. సో ఇలా ఈ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి అంశాలు మనకు ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక అంశం రైతు భరోసాకు సంబంధించి. సో రైతు భరోసా సదస్సుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్లో శిల్పారామంలో ప్రారంభించడం జరిగింది. సో ఇక్కడ జరిగినటువంటి ఈ యొక్క సదస్సులో రాష్ట్ర ప్రభుత్వము 9 రోజుల్లో, సో 9 డేస్లో 9,000 crore రూపీస్ని రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. 9,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఎందుకు అంటే రైతు భరోసా పథకానికి. సో రైతు భరోసా పథకానికి ఈ యొక్క నిధులను మంజూరు చేయడం జరిగింది. మరి దీనిలో భాగంగా ఈ నిధులు ఎలా ఇస్తారు అంటే ప్రతి ఎకరానికి 12,000 రూపాయలను, సో ప్రతి ఎకరానికి 12,000 రూపాయలు ప్రతి సంవత్సరానికి ఇస్తారు అనమాట. నేరుగా డబ్బులన్నీ కూడా అంటే ఎకరానికి ఫర్ ఎగ్జాంపుల్ రైతుకి 2 ఎకరాలు ఉంటే 24,000 రూపాయలు అంటే ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంటాయి 24,000 రూపాయలు. సో ఈ 24,000 రూపాయలు 2 ఎకరాలు ఉంటే, లేదా 1 ఎకరం అనుకుంటే 12,000. సో 12,000 రూపీస్ పర్ ఏకర్కి పర్ ఇయర్. ఒకవేళ 5 acres ఉంటే 60,000 రూపాయలు వస్తాయి. ఓకేనా. సో ల్యాండ్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఇంటూ 12,000 వస్తుంది. సో అమౌంట్ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది నేరుగా రైతుల యొక్క ఖాతాల్లోకి పంపిస్తారు. సో దాన్ని డీబీటీ అని అంటాం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అని అంటాం. సో దానికి సంబంధించినటువంటి నిధులనే ప్రభుత్వము రిలీజ్ చేయడం జరిగింది. దీని ఆస్పెక్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే రైతు భరోసా పథకం కింద ఎంత నగదుని జమ చేస్తూ ఉన్నారు, 12,000 రూపాయలు పర్ ఇయర్ పర్ ఏకర్. ఓకేనా. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మరి పాయింట్ ఆఫ్ వ్యూలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి కూడా ఒక స్కీమ్ ఉంటుంది, దాన్నే పిఎం కిసాన్ అని అంటాం. వి కాల్ ఇట్ యాజ్ పిఎం కిసాన్ అంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని అంటాం. సో దీని కింద ప్రతి సంవత్సరం కూడా అంటే రైతులకి పట్టా ల్యాండ్ ఎంత ఉన్నప్పటికీ కూడా, ల్యాండ్ అనేది ఎంత ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తారు, ల్యాండ్ అనేది ఎంత ఉన్నప్పటికీ కూడా 6,000 రూపాయలని ఇస్తారండి. ఈ 6,000 రూపాయలు కూడా 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారు. లైక్ 2,000 రూపీస్, 2,000 రూపీస్ అండ్ 2,000 రూపీస్ నేరుగా రైతుల యొక్క ఖాతాల్లోకి వేయటం జరుగుతుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, ఈ 12,000 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ స్కీమ్. ఓకేనా. సో ఇవి ఇంపార్టెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇంకొక అంశం ఎల్బీ నగర్ నిజవర్గ పరిధిలోని గురంగూడ ఎకో పార్క్లో ముఖ్యమంత్రి గారు మొక్కను నాటి వన మహోత్సవం 2026 కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్తూ ఉన్నాం. ఓకేనా. సో అంటే ఫైనల్గా రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం అనేటువంటి ప్రాజెక్ట్ని, స్కీమ్ని లాంచ్ చేశారు.
సో ఇనిషియల్గా ఎక్కడ లాంచ్ చేశారు? ఎల్బీ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి గుర్రంగూడ అనేటువంటి ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ ఎకో పార్క్ నిర్మించి దాన్ని అక్కడ ప్రారంభించారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అసలు వన మహోత్సవం స్కీమ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళ్ళినప్పుడు ఈ స్కీమ్ ద్వారా ఏం చేస్తారు అంటే రాష్ట్రంలో వృక్ష సంపదను పెంచుతారు. అంటే అటవీ సంపదను పెంచుతారు. అటవీ యొక్క పర్సంటేజ్, ఫారెస్ట్ ఏరియాని పెంచుతారు. సో ఆ ఉద్దేశంతోనే వన మహోత్సవ కార్యక్రమాన్ని లాంచ్ చేశారు. సో దీనిలో భాగంగా ఎక్కడైతే గవర్నమెంట్ స్థలాలు కానీ స్థలాలు లేదా ఖాళీ ప్లేసెస్ ఉంటాయో అక్కడ చెట్లను నాటుతూ ఉంటారు. అదే వన మహోత్సవం అనేటువంటి స్కీమ్. మరి ఎందుకు నాటాలి చెట్లు అనేటువంటి ఆస్పెక్ట్స్లోకి వెళితే దీని ద్వారా చెట్లు నాటడం ద్వారా అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా చల్లపడి వర్షాలు వస్తాయి. వర్షాలు వచ్చినప్పుడు వ్యవసాయం అభివృద్ధి చెందుతుంది, వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెట్లను నాటుతూ ఉంటారు. దానితో పాటు కొన్ని మనకి గైడ్ లైన్స్ ఉన్నాయి. లైక్ ఒక గైడ్ లైన్ ఏంటి అంటే నీతి ఆయోగ్కి సంబంధించినటువంటి గైడ్ లైన్. అదేవిధంగా 16వ ఆర్థిక సంఘం, ఫినాన్స్ కమిషన్ అంటాం. సో 16th ఫినాన్స్ కమిషన్, వీళ్ళ యొక్క గైడ్ లైన్స్. అదేవిధంగా యునైటెడ్ నేషన్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాల యొక్క గైడ్ లైన్స్. 3 గైడ్ లైన్స్ ఏంటి అంటే ప్రతి ప్రాంతంలో కూడా కనీసం ఫారెస్ట్ కవరేజ్ అనేది 33% ఉండాలి అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ల్యాండ్ ఏరియా అనుకుంటే 100% టోటల్ ఏరియా అనుకుంటే దానిలో మూడవ వంతు అంటే 33% ఎంత ఏముండాలి? అడవులు ఉండాలి. ఇది టార్గెట్ అనమాట. ఎవరు పెట్టారు? నీతి ఆయోగ్ ఫాలో అవుతుంది, 16వ ఆర్థిక సంఘం, అదేవిధంగా 15వ ఆర్థిక సంఘం అండ్ యుఎన్ఎస్డిజి ఫాలో అవుతూ ఉంది. ఇక్కడ వరకు క్లియర్ కదా? మళ్ళీ ఇంకొక అంశం గుర్తుపెట్టుకోవాలి. అసలు మరి తెలంగాణలో టార్గెట్ 33 కదా, ఎంత ఉంది అంటే తెలంగాణలో కేవలము 21.71% ఫారెస్ట్ మాత్రమే ఉంది. ఇంకా మిగిలినది పెంచాల్సి ఉంది కదా ఇంచుమించుగా. లైక్ ఇట్ షుడ్ బి గ్రోన్ మోర్ దెన్ 12%. ఓకేనా? సో అప్పుడు అంటే 11% వరకు పెంచాల్సి ఉంది. సో పెంచడానికి వన మహోత్సవం స్కీమ్ని ప్రారంభించారు. ఇంకొక అంశం ఏంటి అంటే ఏ రాష్ట్రంలో అత్యధికంగా అడవులు ఉంటాయో ఆ రాష్ట్రంలో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నిధులు ఎక్కువ ఉంటాయి. రాష్ట్రంలో అడవులు ఎక్కువగా ఉంటే ఆ రాష్ట్రానికే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క సెంట్రల్ యొక్క స్టేట్స్ డెవల్యూషన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే మీరు ఒకసారి క్రైటీరియా చూస్తే లైక్ క్రైటీరియా ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెంట్రల్ ట్యాక్సెస్ అమాంగ్ స్టేట్స్, అర్థమైందా? సో అంటే ఈ యొక్క ఫినాన్స్ కమిషన్, ఫినాన్స్ కమిషన్ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధులను ఇచ్చేటప్పుడు కొన్ని క్రైటీరియా ఫాలో అవుతూ ఉన్నారు. ఒక క్రైటీరియా చూసుకుంటే ఇది 16th ఫినాన్స్ కమిషన్ ప్రకారం ఇన్కమ్ యొక్క డిస్టెన్స్కి 42.5% మేర కేటాయింపులు చేశారు. పాపులేషన్ 2011 యొక్క డేటా 17.5% ఉండాలి. డెమోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ 10%. అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్, దీన్ని బేస్ చేసుకుని డబ్బులను అలొకేట్ చేస్తారు. ఏరియా 10%, సో ఏరియాకి 10% పాయింట్స్. ఫారెస్ట్కి 10%, అంటే ఫారెస్టేజ్కి 10% వెయిటేజ్ ఇచ్చారు. అంటే ఏ రాష్ట్రంలో ఎక్కువ ఫారెస్టేజ్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి అన్నమాట. సో అది కూడా ఒక ఆస్పెక్ట్లో దీన్ని డెవలప్ చేస్తున్నారు అనేటువంటి అంశం మనం మాట్లాడుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్ చూసుకుంటే ఏం లేదు, బట్ కంట్రిబ్యూషన్ టు జీడిపి తీసుకుంటే 10% తీసుకొచ్చారు. టోటల్గా 100% వెయిటేజ్ ఇది. సో దీని ప్రకారమే ఈ యొక్క ఫినాన్స్ కమిషన్ అనేటువంటిది నిధులను రాష్ట్రాలకు ఇస్తూ ఉంటుంది. ఏ నిధులు అంటే సెంట్రల్ ట్యాక్సెస్, సో కేంద్రము కలెక్ట్ చేసినటువంటి పన్నులు. ఓకేనా? సో కాబట్టి ఇది ఒక ఆస్పెక్ట్గా మనం మాట్లాడుకోవాలి. ఇంకొక అంశం ఇక్కడ తెలంగాణలో మహిళా వారోత్సవాలు 2026 జరుగుతుంది. సో దీని ఆస్పెక్ట్స్లో మహిళా శక్తి స్కీమ్ని లాంచ్ చేసి ఉన్నారు. సో దీని కింద బస్సులను దాదాపుగా 553 బస్సులను మహిళల ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. సో మహిళలకు బస్సులు కొనుక్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేసింది. ఆ బస్సులు మహిళల ద్వారా రన్ అవుతూ ఉంటాయి. సో మహిళల ద్వారా రన్ అవుతుంటాయి. ఆ మహిళలు కూడా ఎవరండి? స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నటువంటి వారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో, ఎస్హెచ్జిలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో సభ్యులుగా ఉన్నటువంటి వారు. ఓకేనా? సో వాళ్ళకి ఈ బస్సులు అనేటువంటి ఇచ్చారు. సో దాన్ని లాంచ్ చేశారు.
అండర్ మహిళా శక్తి స్కీమ్ అనమాట. ఎన్ని బస్సులు? 553 బస్సులు. ఇంకా ఫ్యూచర్లో 3000 బస్సులను కూడా లాంచ్ చేస్తారు అట. ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే లైక్ ఇప్పటికి మహిళా మండలాల్లో సభ్యులుగా స్వయం సహాయ సంఘాల సభ్యులుగా ఉన్నటువంటి వారు 67 lakhs ఉన్నారు. సో దాన్ని 1 crore పెంచడం. దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేటువంటి కాన్సెప్ట్తోనే వీళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు. సో దట్ ఈస్ ద పాయింట్. సో నెక్స్ట్ ఇంకొక అంశంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇదే మహాలక్ష్మి స్కీమ్ కింద, ఇది మహిళా శక్తి స్కీమ్ బస్సులు, మహాలక్ష్మి అనేటువంటి స్కీమ్ ఉంది. ఈ మహాలక్ష్మి అనేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో సో దీని కింద మహిళలకు అంటే ఉమెన్కి ఫ్రీ బస్సెస్ అనేటువంటిది అందిస్తూ ఉన్నారు. సో అదేవిధంగా గ్యాస్ సిలిండర్ చూస్తామా, సో గ్యాస్ సిలిండర్ని 500 రూపీస్కే అందిస్తూ ఉన్నారు ఇదే స్కీమ్ కింద. ఓకే, సో ఇవి మహిళ లక్ష్మికి సంబంధించినటువంటి అంశాలు. ఇక దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వటం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవి డెవలప్ చేసుకుంటూ వస్తున్నారండి. ఇంకొక అంశం నాబార్డ్ ఉంది కదా. సో నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇది ఒక బ్యాంక్ ముంబైలో హెడ్ క్వార్టర్గా ఉంటుంది. సో ఇది 1982లో దీన్ని ఏర్పాటు చేశారు. శివరామన్ కమిటీ యొక్క నివేదిక అనుసరించి దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అండి. సో అయితే ఇక్కడ వీళ్ళున్నారా. సో వీళ్ళు ఏం చేశారంటే మనకి భారతదేశంలో కొన్ని గ్రామాలను స్మార్ట్ విలేజ్లుగా సెలెక్ట్ చేశారు. అలా సెలెక్ట్ చేసిన దానిలో తెలంగాణ రాష్ట్రం నుంచి 2 గ్రామీణ ప్రాంతాలను సెలెక్ట్ చేసి వాటికి స్మార్ట్ విలేజ్ సెంటర్లుగా గుర్తించారు. అవి 2 ఉన్నాయి. ఒకటి తెలంగాణలోని జగిత్యాల జిల్లా బీరాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, అర్థమైందా. సో అది నెక్స్ట్ హన్మకొండలోని రెండవది, ఇది ఫస్ట్ది హన్మకొండ జిల్లాలో నందనం రైతు సేవా సహకార సంఘాలు, వీటిని స్మార్ట్ విలేజ్ సెంటర్లుగా ఎంపిక చేయడం జరిగింది. అంటే నాబార్డ్ వాళ్ళ యొక్క స్మార్ట్ విలేజ్ సెంటర్లుగా ఏ ప్రాంతాలను గుర్తించారు అంటే ఒకటి బీరపూర్ అనేటువంటిది జగిత్యాల జిల్లా, రెండోది నందనం అనేది హన్మకొండ జిల్లాలో. సో ఇవి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇచ్చిన తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత వాటికి అవార్డ్స్ ఇవ్వడమే కాదు, స్పెషల్ ఫండ్స్ ఇస్తారు ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ దట్ విలేజ్. సో వాటిని రోల్ మోడల్ విలేజెస్గా గుర్తిస్తూ ఉంటారండి. సో ఇవి మనకి తెలంగాణకు సంబంధించిన అంశాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సరికొత్త అంశాలతో మేము ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.